మనం చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. ఇక్కడ మొదటి నుంచి మనం గమనిస్తే 99 ఏళ్ళప్పుడు ప్రభువు అబ్రహాంకి ప్రత్యక్షమై భూషణ్ గాని ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే వాళ్ళు ఉన్నారండి మన దగ్గర? పర్వాలేదు, ఎవరు ఆన్ చేయగల మ్యూట్ ఇక్కడే ఉంది. కిరణ్ చెప్పు, నా దగ్గర ఉంది ఇంగ్లీష్ బైబిల్. ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనం. As for me, behold, my covenant is with you, and you will be the father of a multitude of nations. As for me, behold. 17వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? నిబంధన చేస్తున్నాడు అబ్రహాంతో. అబ్రహాంతో నిబంధన చేస్తూ ఆయన అంటున్నాడు, జనరల్ గా పార్ట్నర్షిప్ అయితే నీదెంత నాదంతా అని మాట్లాడుకుంటాం కదండి కూర్చొని. ఇంగ్లీష్ లో మీరు చూస్తే నా మటుకైతే యాజ్ ఫర్ మీ, నేను నీకేం చేయబోతున్నానో చెప్తున్నాను అనేసి, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తున్నాను, మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్స్ గా చేస్తున్నాను, ఇలా ఆశీర్వదిస్తానని చెప్పి 9వ వచనం ఒకసారి చదవండి. God said further to Abraham, now as for you, you shall keep my covenant. చాలు. Now as for you. టోటల్ అబ్రహాం మాట్లాడిన మాట అంతా 17వ అధ్యాయంలో చూస్తే మొదటి సగం ఏంటయ్యా అంటే, ఆయన అంటున్నాడు నువ్వు చేయవలసి, నేను చేసేది మొదట యాజ్ ఫర్ మీ, ఈ నిబంధనలో సగం పార్ట్నర్షిప్ నాది, నేను ఇలా చేస్తాను, ఇప్పుడు నువ్వు చేయవలసింది. తెలుగులో అంత క్లియర్ గా లేదు 9వ మాట, నీవైతే అను ఒక పదం మాత్రమే ఉంది 17వ అధ్యాయం 9వ వచనంలో. మరియు దేవుడు నీవును అన్నప్పుడు నువ్వు చేయవలసింది అని అర్థం. సో దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు జనరల్ గా 2 ways. ఒకటి, ఆయన మన హృదయంలో పనిచేస్తాడు. రెండవది, we need to work out what God works within. చాలాసార్లు నేను కృప కింద ఉన్నా కదా, నేనేం చెయ్యక్కర్లేదు అనే ఒక రాంగ్ డాక్టరీన్ కి సంఘం వెళ్ళిపోతా ఉంది కొంత భాగం. అయితే దేవుడు అంటాడు హాఫ్, అంటే వాట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఇన్ యూ, యూ వర్క్అవుట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఈ 2 పదాలు కూడా ఇంగ్లీష్ లో చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 నేను చదువుతాను. 12వ వచనం చివరి భాగం చదువుతున్నాను. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. నీ రక్షణను భయముతో వణుకుతో వర్కౌట్ చేసుకో అని చెప్తున్నాడు. రెండవది 13వ వచనంలో, ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ అట్ వర్క్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ డు వర్క్ ఫర్ హిస్ గుడ్ ప్లెజర్. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై. ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగు చేయుటకు. దేవుడు మన హృదయంలో ఒక ఆలోచన ఇస్తాడు, లేదంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, బట్ అక్కడ దాకా ఆగుతాడు, ఇది నాది, సో నెక్స్ట్ నువ్వు చేయవలసింది అని విడుస్తాడు మనల్ని. అది చేసినప్పుడు కంప్లీట్ అయిపోతుంది మన నిబంధన దేవునితో. ప్రతిసారి కూడా అబ్రహాము సంతానమైన మనము నిబంధన చాలా ఇంపార్టెంట్ చర్చ్ సహోదరులారా. ఎందుకంటే నిబంధనలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. మనందరము ఆ నిబంధనలో ఉన్నాం కాబట్టి మనం అబ్రహాం కుమార్తెలు. సో దేవుడు హృదయంలో మాట్లాడిన మాట, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడిన మాట, ద సెకండ్ పార్ట్ ఏంటంటే దానికి మనం చూపించవలసిన విధేయత. ఈ 2 పోర్షన్స్, దీస్ ఆర్ ద 2 things that we need to do. What God works within, we need to work out. దేవుడు హృదయంలో ఇచ్చిన ఆలోచన చాలాసార్లు అది కార్యసాధకం అయినప్పుడు కంప్లీట్ అవుతుంది. దేవుడు మనకి ఇచ్చిన మంచి పనులు, సత్క్రియలు.
మనకి ఎన్నో సత్క్రియలు దేవుడు సిద్ధపరిచాడని మనకు తెలుసు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు ఆ సత్క్రియకు సంబంధించిన ఆలోచన దేవుడు పుట్టిస్తాడు మనకి. మీరు మోషే గురించి రాయబడినప్పుడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమైందంట, మోషేకి హృదయంలో ఒక ఆలోచన ఎంటర్ అయింది అని రాయబడింది. ఆ వచనం ఒకసారి చదువుదాం. 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనం. ఆయన 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన వయస్సు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఇంగ్లీష్ లో ఇట్ ఎంటర్డ్ హిస్ మైండ్. ఆయన హృదయంలోకి ప్రవేశించిందట, ఆయన మనసులోకి ప్రవేశించింది ఆలోచన. అది దేవుడు మాట్లాడటం. సో అది మోషే గనక విడిచిపెడితే అప్పుడు సగభాగమే అయినట్టు తనతో దేవుడు చేసుకునే మాట, దేవుడి వాగ్దానం, దేవుని పని, సత్క్రియ. ద సెకండ్ పార్ట్ మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీతో నిబంధన 2 భాగాలుగా ఉంది. ఒకటి యాజ్ పర్ మీ, నేనేమేం చేస్తానో నీకు చెప్తున్నాను, నా వాటా నేను నీకు చెప్తున్నాను, నా పార్ట్నర్షిప్. సెకండ్ పార్ట్నర్షిప్ నీది, ఇంకా నువ్వేం చెయ్యాలి అనేది మాట్లాడుతున్నాడు. అందుకని ఎప్పుడైనా దేవుడు మాట్లాడితే, సో ఏం మాట్లాడాడండి అప్పుడు 17వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలో ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఏమన్నాడు దేవుడు? సర్కంసిజన్ అని మాట్లాడాడు. నీతో నేను చేసే నిబంధన, నువ్వు చేయవలసింది ఏంటి అని స్టార్ట్ చేశాక నువ్వు ఒక సున్నతి పొందాలి అని మాట్లాడగానే వెంటనే 23వ వచనం ఒకసారి చూడండి. 17వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారికి సున్నతి కలుగజేసెను. ఏం రాయబడిందంటే ఆ దినమందే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అబ్రహాం లైఫ్ లో మనం నేర్చుకోవాల్సింది, he obeyed the same day, the very same day. పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు, సేమ్ డే he has obeyed. నా నిబంధనలో ఇది నువ్వు చేయవలసింది అనగానే సేమ్ డే he has obeyed. అది చాలా ఇంపార్టెంట్ మనకి. కీర్తన 95వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తన 95వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 95 8వ వచనం. 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం కూడా డిస్ప్లే చేయండి బ్రదర్స్. కీర్తన 95:7. For he is our God, we are the people of his pasture and the sheep of his hand. Today if you would hear his voice. ఏముందండి తెలుగులో? ఈ రోజు, ఈ దినమందు నువ్వు నా మాట వినిన ఎడల. 95:7 కదా. నేడు రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరిబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నేడు, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టుడే నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకో. సేమ్ డే ఒబే హిమ్. అదే దినమందు ప్రభు మాట్లాడితే
విను. ఇప్పుడైతే దేవుని వాక్యం చెప్తుంది, శరీరానికి సున్నతి మనం చేయం కానీ ఏ సున్నతి చేస్తామండి? హృదయానికి సున్నతి చేస్తాము. అబ్రహాము అదే రోజు శరీరానికి సున్నతి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం శరీరానికి సున్నతి చేస్తే, నీవు నేను క్రైస్తవులుగా అబ్రహాము సంతానముగా దేవుడు మాట్లాడిన మాట సేమ్ డే వి విల్ ఒబే. అదే దినమున హృదయ సున్నతి కలిగి ఉండడము. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం, ఎక్కువ రెఫరెన్సెస్ చూపిస్తున్నాను కదండి, ఇక ఎక్కువ ఉండవు, ఆల్మోస్ట్ అయిపోయినాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట నందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఏం చెప్తున్నాడండి పౌల్ గారు? యేసుక్రీస్తు నందున్న వారికి, ఒక నూతన సృష్టి అయిన మనకు సున్నతి పొందడంలో ఏం లేదు, పొందకపోవడంలో ఏం లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. సో ఇదంతా ఒక గ్రీక్ హీబ్రూ లాగా ఉంటే, ఇప్పటిదాకా చెప్పినంతా ఏం అర్థం కాలేదన్నా మీరు చాలా బాగా చెప్పారు అని మీరు అంటే, 2 పదాలే గుర్తుపెట్టుకోండి చాలు, ప్రేమ, విశ్వాసం. నువ్వు నూతన సృష్టి అయితే ప్రేమ, విశ్వాసం, ఈ 2 విషయాల్ని మనం పట్టుకున్న వాళ్ళం అయితే మనం నూతన సృష్టి. పరలోకానికి సూపర్బ్ ఎంట్రీ, తలెత్తుకొని ప్రవేశించవచ్చు. కేవలం ప్రేమ, విశ్వాసం. ప్రభు మాట్లాడే ప్రతి మాట యందు మనకి విశ్వాసం కలిగి ఉండడం, ప్రభువును మనం ప్రేమించడం. ఇన్ని విషయాలు తెలియవన్నా, ఇన్ని పదాలు నేను నేర్చుకోలేను, ఇంత థియాలజీ నాకు వద్దు అంటే ఈ 2 విషయాలు, ప్రేమ, విశ్వాసం. అబ్రహామును గమనిస్తే, అబ్రహాం ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో వెంటనే ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. రెండవది, అబ్రహాం దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉన్నాడు. సో ప్రేమ అనే ఒక్క ఇంపార్టెంట్ థింగ్ మనం గమనిస్తే, ప్రేమని బైబిల్ చెప్తుంది 2 విధాలుగా దాన్ని డివైడ్ చేయండి. ఒకటి దేవుణ్ణి ప్రేమించడము, రెండవది సహోదరులను ప్రేమించడం. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ బ్రదర్స్. ప్రతిసారి కూడా దేవుడు టెస్ట్ చేసిన ప్రతిసారి మన చుట్టూత వాళ్ళతో మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనల్ని ప్రమోట్ చేస్తాడు దేవుడు. ఆది కాండం నుంచి చివరి దాకా కూడా మనకి దాని బేస్డ్ గా మనకి తీర్పు జరుగుతుంది, జడ్జిమెంట్ జరుగుతుంది. దేవుడు కేర్ఫుల్ గా చూస్తుంటాడు, నీ సహోదరులతో నీ డీలింగ్స్ ఎలాగున్నాయి. సహోదరుడ, చర్చ్, దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ రోజున మనం దేవుడి ముందు నిలబడినప్పుడు, తీర్పు దినాన దేవుడి ముందు నిలబడినప్పుడు మనము కాన్ఫిడెంట్ గా ఎలా ఉండగలం అంటే, సహోదరులతో మన డీలింగ్స్ ని బట్టి మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. అందుకని చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆయన కొంతమంది శిష్యుల్ని ఆయన దగ్గరికి పిలుచుకొని వాళ్ళతో కూర్చొని ముచ్చటిస్తున్నప్పుడు, ఫస్ట్ థింగ్, మీరు నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పిన విషయం ఏంటండి? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనం వరకు ఒకసారి డిస్ప్లే వేయండి, మనం కూడా చూద్దాం. ఇరవై 21 నుంచి 24 వచనం వరకు మాట్లాడినప్పుడు 24 వచనంలో అక్కడ యేసుప్రభు అన్నారు, నీ మీద నీ సహోదరుడికి ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే నువ్వు ఏం చేయాలంటే, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము.
అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. యేసు ప్రభువారు మొదట అనే చాలా తక్కువ సార్లు వాడారండి, చాలా ఫ్యూ ఒకేషన్స్. దానిలో ఫస్ట్ టైం రాయబడిన మాట ఈ కాంటెక్స్ట్ లో, ఈవెన్ బిఫోర్ యూ ప్రే, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా చక్కగా బైబిల్ చదువుకుంటా అంటే అంతకంటే ముందే దేవుడు చేయమంటాడు. 2 వారాల క్రితము ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి నేను సాటర్డే నైట్ ప్రార్థన చేస్తా ఉన్నా. ఎంతసేపు ప్రార్థన చేసినా వాక్యమే రాదు, ఎంత చేస్తున్నా ఏది వినిపిస్తున్నట్టుగానే ఉండదు. ఏదో కలవరం, ఏదో డిస్టర్బెన్స్. మనకి అర్థమైపోతుంది, ఆ వెదర్ రిపోర్ట్ అర్థమైపోతుంది, వర్షం పడిద్దా పడదా అని. అంత వేడిగా ఎండగా ఉంటే వర్షం ఎలా పడిద్ది పడదు, ఏదో డిస్టర్బెన్స్, ఏదో ఒక ఇబ్బంది. నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతసేపు వాక్యం కోసం ప్రార్థించిన వాక్యం మాత్రం రావట్లేదు, వాక్యం మాత్రం అర్థం అవ్వట్లేదు. ఏం చెప్పాలో సెటిల్ అవ్వట్లే. ఒక సముద్రంలో అలలు వచ్చినట్టుగా ఒక డిస్టర్బెన్స్ ఉంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు ఫస్ట్ ఏదో చెయ్యాలి కదా ఆయన బలిపీఠం ముందుకెళ్ళినప్పుడు అని అంటే, ఆగి ప్రభువా నేను ఎవరెవరిని క్షమించాలి, ఎవరెవరితో నాకు సమాధానం లేదు అని అంటే, ఇంట్లో పచారీ సామాన్లకు వచ్చినట్టు చిన్న లిస్ట్ వచ్చింది. వెంటనే ప్రభువా ఈ వ్యక్తుల్ని నేను ప్రేమించట్లేదు, ఈ వ్యక్తుల్ని నేను క్షమించలేదు, హృదయంలో పెట్టుకొని నేను తిరుగుతున్నా, నేను నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా నాకు ఆ డిస్టర్బెన్స్ ఇదేనానయ్యా, ప్రభువా నన్ను క్షమించండి, వీరిని నేను క్షమించి ఇప్పుడే విడిచిపెడుతున్నా. ఏమో వారు చేసింది కరెక్టో, నేను చేసింది కరెక్టో, నేను తప్పు చేశానో, లేకపోతే నేనే ఫీల్ అయ్యానేమో తప్పుగా, కానీ నన్నైతే నువ్వు క్షమించయ్యా, నేను వారిని క్షమిస్తున్నా, నువ్వు నన్ను క్షమించినట్టుగా నేను వారిని క్షమించాను అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు, పూర్తిగా దేవుడు మాట్లాడేశాడు. ఇదేం కొత్త విషయం ఏం కాదు, నేను అవుట్ ఆఫ్ బైబిల్ చెప్పట్లేదండి. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 18 నుంచి 24వ వచనం వరకు. ఆదికాండం 26వ అధ్యాయం 18 నుంచి మనం చూస్తే, నేను ఒక్కసారి చదువుతాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో, ఇది ఇస్సాకు గురించి రాయబడిన మాటలు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన వేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి, గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు, గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. ఆమేన్. అనేక సార్లు ఈ అద్భుతమైన వాగ్దానం మనకు వస్తుంది. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అని. కానీ మనం గమనిస్తే ఆ రాత్రే దేవుడు ఎందుకు మాట్లాడాడు ఇస్సాకుతో, అంతకు ముందు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అప్పటిదాకా ఆయన హార్ట్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. చిన్న గొడవలు, చిన్న కలహాలు, ఇబ్బందులు. అది అన్యులైనా దేవుని పిల్లలైనా మన హృదయం కలవరంతో ఉన్నప్పుడు మన ప్రార్థన కూర్చున్నా, వాక్యం చదువుకుందామని కూర్చున్నా, దేవుడు మాట్లాడతాడేమో కానీ మనకి వినిపించదు సరిగ్గా. ఏలియా కూడా ఒక టెన్షన్ లో కలవరంలో ఉన్నప్పుడు ఆ రాత్రి కొండ మీద పెద్ద భూకంపం లాగొచ్చింది.
లేకపోతే పెద్ద గాలి తుఫాను లాగా శబ్దం వచ్చింది, వేటిలో కూడా దేవుడు లేడట. దేవుని స్వరం మాత్రం చిన్న స్వరంతో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఆ చిన్న స్వరం మనం వినాలంటే ముందుగా మన హృదయం కలవరం నుంచి విడుదల పొందాలి. రెహబ్బోతులో మనం ఉండాలి. రెహబ్బోతు పరిస్థితి, దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. మన హృదయము మోసకరమైనది. జెన్యున్ గా మనం క్లియర్ గా అర్థం చేసుకోలేకుండా దేవుని వాక్యాన్ని ఆపగలిగింది హృదయమే. అది మనల్ని ఎంతగానో మోసం చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ తో మనం దేవుని స్వరాన్ని చాలాసార్లు క్లియర్ గా వినలేము. కానీ ఎప్పుడైతే ఇస్సాకు జీవితంలో ఆ కామ్నెస్ వచ్చిందో, ఒక పీస్ లో ఉన్నాడో, వెంటనే ఆ రాత్రి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమే. దేవుని ప్రత్యక్షత నీకు నాకు కొన్నిసార్లు వాటికి అడ్డుపడేది ఏంటంటే చిన్న చిన్న కలహాలు, పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న కలహాలు. లేకపోతే కొన్నిసార్లు మనం మంచిగా ప్రార్థన కూర్చున్నప్పుడే చిన్న చిన్న గొడవలు వస్తాయి, అవి పెద్ద పెద్దవి అవుతాయి, చిలికి గాలి వానలు. లేదా ప్రార్థన కూర్చున్నప్పుడే గుర్తొస్తాయి, ఎవరో మనకు అన్యాయం చేశారు, ఎవరో మనకి నష్టం చేశారు, ఎవరో మనది కావాల్సింది వాళ్ళు తీసేసుకున్నారు, మనకి రావాల్సిన ఆస్తులు చిల్లిచంపు ఇద్దరు వచ్చాయి, ఎవరికో వెళ్ళిపోయింది. చిన్న చిన్నవి గుర్తొస్తాయి. వెంటనే హార్ట్ డిస్టర్బ్ అవుతుంది. సాతాను మెయిన్ పని అది, మన హార్ట్ డిస్టర్బ్ చేయడం. దేవుని కొరకు కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన వాక్యం వినాలని కూర్చున్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ లో దేవుడు మనతో మాట్లాడినా మనకు అర్థం కాదు. ఆ రాత్రే ఇస్సాకు. కాబట్టి మనం పర్స్యూ పీస్, ఆ డిస్టర్బెన్స్ లేని పరిస్థితిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంత కిందకి వస్తే మళ్ళీ ఇస్సాకు జీవితంలో నెక్స్ట్ వెంటనే 26వ వచనం నుంచి, సమయం లేదు కాబట్టి జస్ట్ చెప్తాను. అబీమెలెకు అనే రాజు తన సైన్యాన్ని అంతా వేసుకొని వచ్చి ఇస్సాకు దగ్గరికి, అయ్యా నువ్వు మా మధ్య పెద్ద రాజుగా ఉన్నావయ్యా, మాకు భయం వేస్తుంది, నువ్వు మళ్ళీ యుద్ధానికి వచ్చి మమ్మల్ని ఏమైనా చంపేస్తావేమో అని, మాతో నువ్వు శాంతి చేస్తావా అని అన్నాడు. అని అంటే ఇస్సాకు ఏమంటున్నాడండి? 31వ వచనం, 31వ వచనం, అదే అధ్యాయం 26వ అధ్యాయం 31 వచనాలు చదువుదాం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. మనం కలవడానికి ఉన్న వాళ్ళు, మనల్ని ఏదైనా అడగడానికి వచ్చిన వాళ్ళు మనతో సమాధానంగా వెళ్ళిపోతారా? తిట్టుకుంటూ బయటకు వెళ్తారా? జనాల్ని మనం సమాధానంగా పంపించడం నేర్చుకోవాలి. ఏమైందంటే తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. మంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పేది. సేమ్ డే గాడ్ విల్ బ్లెస్ us. నువ్వు వేరొకరిని సమాధాన పరుచుకున్నప్పుడు, వేరొకరితో సమాధానంగా ఉన్నప్పుడు, అదే రోజు ఒక ఆశీర్వాదం మనకు ఉంటది. అదే రోజు ఒక ప్రత్యక్షత దాగుంటది దేవుడి నుంచి. అదే రోజు దేవుడి నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, లేకపోతే దేవుని కొత్త మార్గం మనకు అర్థమవుతుంది, దేవుడి నుంచి ఒక వాగ్దానం వస్తుంది. సేమ్ డే సేమ్ నైట్. ఇస్సాకుకి డబుల్ ధమాకానేమో. ఆ రాత్రే దేవుడు మాట్లాడాడు, వెంటనే అదే రోజు ఆయనకి నీళ్లు పడ్డాయి, ఒక ఆశీర్వాదం రిలీజ్ అయింది. దేవుడు మనం విన్నాం కదా, సండే మనం గమనిస్తే అబ్రహాము లోతుతో తన డీలింగ్స్ ని బట్టి ఇమ్మీడియట్ గా దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ కన్నులెత్తు లోతు, అబ్రహాము ఇప్పుడు నీ కన్నులెత్తు. ఎప్పుడైతే ఇస్సాకుని సమాధానంతో పంపించాడో తన దగ్గర నుంచి, వెంటనే ఒక ఆశీర్వాదం రిలీజ్ అవుతుంది. డియర్ చర్చ్, ఇది ఒక మైండ్ నాలెడ్జ్ గా మనం పెట్టుకోవద్దు. ఇదేదో పాస్టర్ గారు చెప్పారు కదా మనం నేర్చుకున్నా, నేను గుర్తు పెట్టుకున్నా కాదు. ఇది మనం అప్లై చేయవలసింది మన జీవితాల్లో. మన దగ్గర నుంచి ఎవరైనా మనతో ఫోన్ మాట్లాడేసి పెట్టినప్పుడు వాళ్ళకి సమాధానం ఉంటారా? వాళ్ళకి హృదయంలో సమాధానం ఉంటుందా?
మనల్ని ఎవరైనా కలవడానికి వచ్చి కలిసి మనల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ సమాధానం వాళ్ళకి ఉంటుందా? ఒకవేళ లేదు అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. సమాధానపరచడం, సమాధానంలో ఉండడం. అబ్రహాం ఎప్పుడు లోతుని ఏమనకుండా, ఒక మాట అనకుండా లోతుని సమాధానంగా తన నుంచి పంపినప్పుడు, తన నుంచి దూరమైనప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ కనులెత్తు అబ్రహాం, నువ్వు కుడి ఎడమ నీకే అన్ని వైపులు 4 వైపులా నువ్వు చూడు, నువ్వు చూసినంత మటుకు నేను నీకు ఇస్తున్నాను, నిన్ను నేను గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తున్నాను. అండ్ అది జరిగిన తర్వాత అబ్రహాము తన బంధువైన లోతు చెరలో ఉన్నాడు, లేకపోతే శత్రువులు వచ్చి దాడి చేసి పట్టుకెళ్లారు, చెరలో ఉన్నాడు అనగానే ఈయన యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదండి. మనం ఎంతగా క్షమించాలంటే ప్రేమించే అంతగా క్షమించాలి. ఎంతగా క్షమించాము అంటే ఫుల్ స్టాప్ ఎప్పుడంటే క్షమించడంలో ప్రేమించినంతగా క్షమించడం, లేకపోతే వారి కొరకు ప్రార్థించినంతగా క్షమించడం. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఇనఫ్. ఆయన ఏం చేశాడు? అబ్రహాము దేవుడి దగ్గర మొరపెట్టింది లోతు గురించి, యుద్ధం చేసింది శత్రువులతో. మనం దేవుడితో యుద్ధం చేయకూడదు. అబ్రహాం లోతు విషయంలో చేసినప్పుడు 2 విషయాలు చేశాడు. ఒకటి, దేవుడి దగ్గర మొరపెట్టాడు, శత్రువులతో యుద్ధం చేశాడు. కానీ ఒక విషయం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అంత ఫ్రెండ్ గా ఉన్న అబ్రహాం లోతు గురించి 4 మాటలు చెప్పొచ్చేమో కదా. అయ్యా, లోతు ఇట్లా చేశాడు, నేను ఇంత బాగా చూసుకుంటే ఇంత దగ్గరికి తెస్తే లోతు ఏంటి ఇలాంటి పనులు చేశాడు, నన్ను వదిలి వెళ్ళిపోయాడు, వాడికి కొంతమంది వచ్చారని నా వాళ్ళతో గొడవపడి అందరి ముందు నా పరువు తీసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఎంత చూసుకున్నా. ఏదన్నా అన్నాడా? స్టార్టింగే లోతు గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు అక్కడ పదాలు గమనించండి. అబ్రహాం ఇంకా నిలిచెను, ఇంకా నిలబడే ఉంటాడంట అబ్రహాం దేవుడి ముందుల లోతు కొరకు నిలబడి ఎక్స్పోజ్ చేయకుండా. ఏం చేయలేదయ్యా అంటే అబ్రహాము ఎక్స్పోజ్ చేయలేదు. సహోదరుడు తప్పు చేస్తే మనము 2 చాయిసెస్ ఉంటాయి మనకి. ఒకటి కవర్ చేయడం, రెండవది ఎక్స్పోజ్ చేయడం. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనము సహోదరుని అందరి ముందు ఎక్స్పోజ్ చేసిన, సహోదరులు చేసిన తప్పులు బయట పెట్టడం ద్వారా ఎన్ని విధాలైన శాపాలు ఉన్నాయో బైబిల్లో. సహోదరుని కవర్ చేయడం వల్ల ఎన్ని విధాలైన ఆశీర్వాదాలు ఉన్నాయో బైబిల్లో. అబ్రహాం లోతుని కాపాడుతున్న చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు దేవుడు. అబ్రహాం లోతు కొరకు ప్రార్థన చేయడం చూస్తున్నాడు. వెంటనే అబ్రహాంకి ఒక ప్రమోషన్ వస్తా ఉంది. అంతకు ముందు చూడండి, 9వ అధ్యాయంలో మొదటిసారిగా ఆదికాండం 9వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతాను. ఆదికాండం 9వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నాను. చూడండి. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసిన పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాఫేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసి కొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగునని. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ఏం చేశాడు? నోవా ద్రాక్షారసం తాగి మత్తుడై పడుకుంటే, దిగంబరై పడుకుంటే హామ్ ఏం చేశాడు? చూసి తన దిగంబరత్వాన్ని వెళ్ళి సహోదరులకు చెప్పాడు. వెంటనే
నోవహు లేచి అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ అంటున్న మాట ఏంటి? 25వ వచనంలో హామును తిడుతున్నాడా? హామును తిట్టట్లేదు. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సహోదరులను మనం ఎక్స్పోజ్ చేస్తే, ఫలానా వ్యక్తి గురించి ఒక సీక్రెట్ నీకు అర్థమైంది, సీక్రెట్ తెలిసింది, వాడు తప్పులో ఉన్నాడని, పాపంలో ఉన్నాడని, లే చెడ్డవాడని, చెడ్డవాడే కావచ్చు, చెడ్డవాడని, ఈ తప్పు చేశాడని, వాడు ఇటువంటి వాడని. బట్ ఆ విషయాన్ని భర్త ఇటువంటి వాడని భార్య వెళ్ళి 10 మంది చోట చెప్పడం, భార్య ఇటువంటిదని భర్త వెళ్ళి 10 మంది చోట చెప్పడం, లేకపోతే ఈ చర్చ్ లో బ్రదర్ ఇట్లా అని, ఈ విషయాలు బయట పెట్టడం నీకు అలవాటైతే, నీకు తెలిసిన సీక్రెట్స్ 10 మందికి సైలెంట్ గా జాగ్రత్తగా చెప్తా ఉంటే, శాపం నీ మీద కూడా కాదు వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది? మన పిల్లల మీదకి వస్తుందట. హామును అనలేదు నోవా. ఏమంటున్నాడు వెంటనే లేచి? కనాను శపించబడిన వాడు, కనాను ఏమవుతాడంట? ఎప్పటికీ దాసుడుగా ఉంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక రకమైన దాస్యం నుంచి నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు. నేను ఎప్పటికీ బయటికి రాలేను. కానీ కవర్ చేస్తే అబ్రహాం సంతానం అంతా ఆశీర్వదించబడతా ఉంది. సో ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాలు. ఈ విషయం నాకు అర్థమైనప్పుడు నిజంగా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నా కొడుకు మీదకి ఒక శాపం వస్తుందా? నేను వేరొకరి గురించి వాళ్ళ సీక్రెట్స్ నాకు తెలిసినప్పుడు, వాళ్ళు తప్పు చేశారో నాకు తెలిసినప్పుడు, వేరొక చోట వెళ్ళి సైలెంట్ గా వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేస్తే నా పిల్లల మీదకి శాపం వస్తుందా? అట్లయితే ప్రభువా, నేను వారిని కప్పి వారి కొరకు ప్రార్థించటే మేలు. సంథింగ్ దట్ ఈస్ టు బి లర్న్డ్, సంథింగ్ దట్ ఈస్ టు బి టేకెన్ ఎక్స్ట్రీమ్ కేర్ అబౌట్. వేరొకరి గురించి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావా? బయట పెడుతున్నావా? అందరి ముందు చెప్తా ఉన్నావా? అయితే నేర్చుకున్నావు దేవుడు మాట్లాడుతుండగా. ద మోర్ యూ కవర్, ద మోర్ యూ ఇంటర్సీడ్. ఎగ్జాక్ట్ గా నువ్వు ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేయడానికి ఆపోజిట్ ఏంటంటే ఆ వ్యక్తి గురించి విజ్ఞాపన చేయడం. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తావో వెంటనే నువ్వే కాదు, నీ పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి ఒక ఆశీర్వాదం వస్తావు. అందుకని కీర్తన 95లో నేడు నువ్వు నా మాట విన్నప్పుడు నీ హృదయం కఠినపరుచుకో. మెరీబా దగ్గర వాళ్ళు నన్ను టెస్ట్ చేసినట్టు నువ్వు నన్ను టెస్ట్ చేయదు. నా మాట నువ్వు వింటే, లిసన్, ఒబే. అబ్రహాం జీవితంలో మనం అది గమనించగలుగుతాం. అబ్రహాం జీవితాన్ని మీరు గమనించండి ఒక్కసారి. కీర్తన కాదు, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం మనం మొన్న గమనించాం కదండి. చివరి అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన he lived happy life, satisfied life, he was well satisfied with his life and breathed his last. అండ్ ఎందుకు అయ్యా అంటే, ఈ అమేజింగ్ థింగ్స్ అబ్రహాంలో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంతో ప్రతిసారి కూడా ఒక స్పెషల్ పదం వాడాడు. అది చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో 2 పదాలు జనరల్ గా ఆయన వాడాడు. ఏమంటాడంటే ఆయన, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. ఇంగ్లీష్ లో చూస్తే గ్రేట్, ఎక్సీడింగ్లీ గ్రేట్. గ్రేట్ అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా ఈరోజు. గ్రేట్ అనే పదం దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం గురించే మాట్లాడాడు. ఆయన కళ్ళకి అబ్రహాం ఎంతో గ్రేట్ గా కనిపించినట్టున్నాడు. అందుకని అబ్రహాం ఆశీర్వదించిన ప్రతిసారి గ్రేట్ అనే పదాన్ని మాత్రం దేవుడు జాగ్రత్తగా ఇంక్లూడ్ చేశాడు. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. గొప్ప గొప్ప అని ఎన్నిసార్లు ఉంది చూడండి? 2 సార్లు. నేను గొప్ప జనాంగముగా, ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ వచనం చూడండి చాలు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. I will make you a great nation and I will bless you and make your name great. నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా నీ నామమును గొప్ప చేసేదను. ఆ తర్వాత 17వ అధ్యాయం 2వ వచనం తెలుగులో చూస్తే అత్యధికముగా
17వ అధ్యాయం 2వ వచనం, 17వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ అత్యధికముగా, 17వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ అత్యధికముగా, ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం అయితే గొప్ప గొప్ప. ఐ విల్ మేక్ యూ గ్రేట్ గ్రేట్. ఎందుకయ్యా అంటే దీస్ ఆర్ ది అమేజింగ్ క్యారెక్టర్స్ వీ కెన్ సీ ఇన్ అబ్రహాం. ఈవెన్ యాజ్ ఐ క్లోజ్, నేను క్లోజ్ చేస్తుండగా ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కొన్ని మంత్స్ బ్యాక్ ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తా ఉన్నారు. ఆయన హీఈస్ కాల్డ్ టు డెలివర్ పీపుల్. దయ్యాల్ని వదలగొట్టడంలో ఆయన దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు ఆయన్ని. సో దానికి ఆయన స్పెషలిస్ట్ అనమాట. అయితే ఒకసారి ఒక ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి, చాలా బైబిల్ జ్ఞానం కలిగిన వ్యక్తి, విజయవాడలో. ఆయన ఒక సిక్నెస్ తో బాధపడతా ఉన్నాడట. ఆయన బైబిల్ టీచర్. ఆయన సిక్నెస్ ఏంటంటే ఆయన కాలుకి ఏదో పుండు వచ్చిందంట. ఆ పుండు ఎప్పుడు ఒక చీము, రక్తం, చీము పడతా ఉన్నదట. అయితే అది పోవట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు డాక్టర్స్ క్లీన్ చేసినా, బాగు చేసినా పోవట్లేదు. అది పోనప్పుడు ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆయన కలిసి, అయ్యా మీరు ఇలా ఎప్పుడు ఇలా సిక్గా ఉన్నారు కదా, మీరు వై డోంట్ యూ రీచ్ అవుట్ దిస్ పర్సన్, ఈ వ్యక్తిని మనం పిలవచ్చు కదా అంటే, ఆయన పెంటెకోస్టల్ వ్యక్తి కాదు, ఇటువంటివన్నీ నమ్మడు. ప్రార్థన చేస్తే తగ్గడము ఇటువంటివి విశ్వసించడు. ఆయన చాలా బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ ఆయన చాలా రిలక్టెంట్ గా, సరే మీరు పంపించండి ఆయన్ని అని అన్నాడు. సరే ఈయన వెళ్ళేసరికి ఆయన ముందు చాలా మంది సేవకులు, అటు ఇటు సేవకులు నిలబడ్డారు. ఆయన మంచి వాక్యం చెప్తున్నాడు వాళ్ళకి. కానీ కాలుకు ఒక పెద్ద పుండు ఉంది ఆయనకి. ఉంటే ఈయన నిలబడ్డాడంట. నిలబడితే ఆయన ఇలా నా పరిస్థితి ఇలాగ ఉంది అనేసి మాట్లాడి ఏదో ప్రసంగం లాగా ఈయనకి చెప్తా ఉన్నాడు. చెప్తుంటే ఈయన అన్నాడు, పాస్టర్ గారు నేను మీ గురించి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు 1 తెస్సా 5వ అధ్యాయం అని చెప్పాడండి అని అన్నాడు. అంటే వెంటనే ఆయన 1 తెస్సా 5 నాకు తెలియదు ఏముంది, చాలా విషయాలు, అది ఇది అది అనేసి మొత్తం మీద ఒక మంచి కంక్లూజన్ ఇస్తా ఉన్నాడు. ఇస్తుంటే నిజమే పాస్టర్ గారు, మీకు చాలా విషయాలు తెలుసు దానిలో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఆ అధ్యాయం చదివి దానిలో, ఇఫ్ ఐఎమ్ రైట్, నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు, కొంతవరకు గుర్తుంది, అది 1 తెస్సా 5వ అధ్యాయం. సో ఆ అధ్యాయం మీకు ప్రత్యేకంగా చదవమన్నాడు. దానిలో ఏ విషయాలైతే మీకు తప్పు అని అనిపిస్తుందో, దేవుడు మీతో మాట్లాడతాడు, అవన్నీ ఒప్పుకోలు చేయండి అయ్యా, దేవుని ముందు ఒప్పుకోండి, విడిచిపెట్టండి అన్నాడు. అంటే సరే అన్నాడు. అయిపోయింది, ఈయన వచ్చేసాడు. ఒక వారం 10 రోజుల తర్వాత ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు పోయినసారి 1 తెస్సా 5 అన్నారు కదా, నేను చూసినప్పుడు నా జీవితంలో 67 తప్పులు కనిపించాయండి. ఈ ఒక్క అధ్యాయంలో 67 తప్పులు కనిపించాయి. అవన్నీ విషయాలు దేవుడు చూపించిన కొలది నేను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి క్షమాపణ అడిగానండి అన్నాడు. అంటే అయ్యా మీకు డెలివరెన్స్ వచ్చేసినట్టే, మీకు విడుదల వచ్చేసినట్టే అన్నాడు. ఆ తర్వాత అదే రోజు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు పిన్నీస్ తో పొడవగానే చీముకు బదులుగా రక్తం వచ్చిందంట. మొదటిసారి ఎన్ని సంవత్సరాలు ఆయనకి చీము పట్టి ఆ ఉన్న సిక్నెస్ అదే రోజు విడుదల పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా జరిగిందండి? మనం చాలాసార్లు ఎగ్జాక్ట్ గా నాకు గుర్తు లేదు 1 తెస్సా 5 కాదా అని, కానీ టెంటేటివ్ గా గుర్తుంది. కానీ ఏ అధ్యాయం అయినా కానీ మనం బైబిల్ చదివినప్పుడు ఇది నాలో లోపాలను చూపిస్తుంది అనే విధానంతో మనం చదువుతున్నామా? అందుకే కీర్తన 95లో ఈ రోజు నువ్వు ఆయన స్వరం విన్నప్పుడు నీ హృదయం కఠినపరుచుకోకు అని అంటే, దేవుడు ఏదో చెప్తాడు చదివిన ప్రతిసారి.
ఆయనకి జస్ట్ కాళ్ళలో పుండుంది, కానీ మనలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక చిన్న అధ్యాయంలో 67 విషయాలు ఆయన సరిదిద్దుకోవాల్సినవి దేవుడు చూపించాడంటే, మరి నిశ్చయంగా నా జీవితంలో, మన జీవితాల్లో ఎన్నెన్ని విషయాలు చూపిస్తాడు. అందరికీ సిక్నెస్ అందువల్ల కాదండి. మళ్ళీ సిక్నెస్ అలా అనుకోకండి. ప్రతి ఒక్కరికి సిక్నెస్ అలా కాదు. దేవుడు కొన్నిసార్లు తన అద్భుతమైన సేవకులకి కావాలని సిక్నెస్ ఇచ్చాడు. పౌలు, తిమోతి లాంటి వారికి కూడా కడుపు జబ్బు సమస్యలు ఉన్నాయి. అన్ని విషయాలు కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కరెక్ట్ వాక్యం చూసిన ప్రతిసారి మన ముఖాన్ని చూసుకుంటున్నట్టే. ఈ విషయంతో మనం గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే, అబ్రహాము అదే రోజు తన వాళ్ళకి సున్నతి చేసినట్టుగా సేమ్ డే మన హృదయ సున్నతి చేసుకోగలుగుతాము. సేమ్ డే మనం ఏ విషయాలు దేవుడు నువ్వు కరెక్ట్ చేసుకొని చూపిస్తాడో, ఆ కరెక్ట్ చేసుకున్న వెంటనే మన జీవితాల్లో ఒక ఆశీర్వాదం రిలీజ్ అవుతుంది. దేవుని విజన్ మనకు కనిపిస్తుంది. దేవుడు మాట్లాడే మాట మనకి, దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు మనకి దేవుడు ఇచ్చిన ఆ టాలెంట్స్ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇంకా నేడు అనే దినం ఉండగానే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మాట్లాడిన సేమ్ డే లెటర్స్ అబ్రహాంని చూసి అదే రోజు మనం హృదయ సున్నతి చేసుకున్నాం. అబ్రహాం శారీరకంగా సున్నతి ఏ విధంగా అదే రోజు చేశాడో, నీవు నేను ఈ రోజు నేడు దేవుడు మాట్లాడగా ప్రతిరోజు వాక్యం తీసినప్పుడు లెట్ us see what God has to say. ఆయన ఏం కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. ప్రతిసారి వాక్య వెలుగులో మనం నడిస్తే మనం ఆయనతో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనకు ఒకరితో ఒకరికి, సహోదరులతో ఒకరికి సహవాసంలో మనం నడుస్తాం. అప్పుడట ప్రభు యేసు రక్తము మన ప్రతి పాపమును కడుగుతుంది అని వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నేడు మీరు నా స్వరం విన్నప్పుడు వెంటనే విధేయత చూపించమని ప్రభా, హృదయ సున్నతి చేయమని నాయన. అయ్యా, మరి మీ వాక్యంలో మేము గ్రహిస్తున్నాం. మా కృపను దయచేయండి ప్రభా. ఇదే దినం ప్రభా, ఇదే అనుకూల సమయం నాయన, మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మీ వాక్యం మేము ధ్యానించినప్పుడు మమ్మల్ని మేము చూసుకోవడానికి వాక్యం అనే అద్దంలో నాయన మా ప్రతి పాపంను మీ సన్నిధికి తీసుకొచ్చి విడిచి మీ వెంట నడుచుట కృపను దయచేయమని. అయ్యా మిమ్మల్ని